గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు మనము మీరు అందించే ట్రైనింగ్ వివరాలు ఒకసారి వివరంగా తెలియచేయండి అని చాలామంది అడుగుతున్నారు. మీరు వివిధ రకాల ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నారు కదా, దానిలో ఏ ట్రైనింగ్ తీసుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంది. కాబట్టి మీరు ఒకసారి మీ ట్రైనింగ్ వివరాలతో కూడిన ఒక వీడియో చేస్తే బాగుంటుందని చాలామంది సలహా ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. చాలామంది లేడీస్ కాల్ చేస్తూ స్టాక్ మార్కెట్ అంటే కేవలం జెంట్స్కేనా, దానిలో లేడీస్ ట్రేడింగ్ చేయకూడదా అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి లేడీస్, ఎందుకంటే అక్కడ వచ్చే శాలరీ కంటే చేసే చాకిరీ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు. అంతేకాకుండా వేధింపులు సరి. పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం టైం అనేది కేటాయించలేకపోతున్నాము. మేము మార్కెట్ గురించి నేర్చుకోవచ్చా అని అడుగుతున్నారు. మార్కెట్ గురించి నేర్చుకోవడానికి ఎలాంటి కండిషన్స్ లేవు, ఎవరైనా చేయవచ్చు. మార్కెట్ దృష్టిలో ఇద్దరూ సమానమే. ఇందులో ఆడ మగ అనే తేడా లేదు, ఇద్దరూ సమానమే. కాకపోతే మీకు ఉండే అవగాహనను బట్టి, మీ నాలెడ్జ్ను బట్టి మాత్రమే మీకు డబ్బులు వస్తాయని గుర్తుంచుకోండి. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం, ఇక్కడ ఎలాంటి ఈజీ మనీ అనేది లేదు. స్టాక్ మార్కెట్లో డబ్బులు రావాలంటే దానిపై పూర్తి అవగాహన ఉన్న తర్వాత మాత్రమే మీరు అడుగుపెట్టాలి. మీరు ఐటీలోకి ఎంటర్ కావటానికి ఐటీలో మీకున్న నాలెడ్జ్ ఏ విధంగా ఉపయోగపడిందో అదే విధంగా ఇక్కడ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే లేడీస్ ఈ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నారు. ఇక మీరు రకరకాల ట్రైనింగ్ చూసి ఇన్ని రకాల ట్రైనింగ్స్ ఉన్నాయా అని ఆశ్చర్యపోకండి. ఇవి వారి ఛాయిస్ను అనుసరించి ఏ ట్రైనింగ్స్ కావాలో నిర్ణయించుకోవాలి. మీకు తెలుసా, మన ఇండియన్స్ చాలామంది అమెరికాకి కేవలం 2 రోజుల ట్రైనింగ్ కోసము 10 లక్షలు 20 లక్షల ఫీజులు పెట్టి నేర్చుకోవడానికి వెళ్తున్నారు. మరి వారితో పోలిస్తే మీరు ఎక్కడ? మరి ప్రాఫిట్స్ ఏమి నేర్చుకుని మీకు వస్తాయా, లేక అన్నీ నేర్చుకుంటున్న వాళ్లకు వస్తాయా? ఇక ట్రైనింగ్ వివరాల కోసం వస్తే, మొదటిది స్టాక్ మార్కెట్ బేసిక్ కోర్స్. దీనికోసం మీరు వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. నేను వ్రాసిన పుస్తకాలు చదివితే మీకు స్టాక్ మార్కెట్పై కనీస అవగాహన మరియు టెక్నికల్ అనాలిసిస్పై బేసిక్ అవగాహన ఏర్పడుతుంది. కానీ కొంతమంది ట్రైనర్స్ కేవలం మన పుస్తకాలలో ఉన్న టాపిక్ కవర్ చేయడానికి 10,000 నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నారు. మీరు కేవలం బేసిక్ నేర్చుకోవడానికి ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. పుస్తకాలు 1-2 సార్లు చదివితే మీకే బేసిక్పై అవగాహన వస్తుంది. కొంతమంది లేదు మీ వద్ద పర్సనల్గా నేర్చుకోవాలి అని కూడా అడుగుతున్నారు. అలాంటి వారి కోసం అది మీ ఇష్టం. మీరు తప్పనిసరి పుస్తకాలు చదవటానికంటే నా వద్దనే నేర్చుకుంటాను అంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మీరు ఒక విషయం మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పుస్తకాలలో కేవలం బేసిక్ మరియు కొద్దిగా అడ్వాన్స్ అందించడం జరిగింది. మరింత అడ్వాన్స్ కావాలంటే తప్పనిసరిగా మీకు నచ్చిన కోర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు మరొక విషయం కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. నేను పుస్తకాలు రాసే సమయానికి ఆ పుస్తకాలలో ఉన్న టాపిక్స్ చెప్పటానికి కనీసం 50,000 ఫీజుగా వసూలు చేసేవాళ్ళు. అంత ఫీజులు అవసరమా అని, మీకు అతి తక్కువ ధరలో, అంటే ఒక సినిమా టికెట్ కంటే, ఒక బిర్యానీ కంటే, ఒక బీరు కంటే కూడా తక్కువ ధరకే నా పుస్తకాలు మీకు అందించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము అందించే వివిధ రకాల ట్రైనింగ్స్ కూడా ముంబై లేదా ఢిల్లీ లాంటి ప్రదేశాల వాళ్ళు అందించేవి లక్షలలో ఉంటాయి. వాటిని కూడా మేము వీలైనంత తక్కువ ధరకే అందించటం జరుగుతుంది. మీ ట్రైనర్ ఎప్పుడు కూడా బుకిష్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కావాలి. అంతేకాకుండా మీ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత కూడా
మీకు పోస్ట్ ట్రైనింగ్ సపోర్ట్ అనేది చాలా అవసరం. చాలా వరకు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వరు. ఇది చాలా చాలా దారుణమైన విషయం. టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ ఇందులో క్యాండిల్స్టిక్ బేసిక్ నుండి మొదలుపెట్టి అడ్వాన్స్ వరకు వివిధ వెస్ట్రన్ ప్యాటర్న్స్తో కలిపి, వివిధ రకాల లాజిక్స్తో కలిపి ఇంతవరకు మీకు ఎవరూ చెప్పని ఎన్నో సీక్రెట్స్ అందించటం జరుగుతుంది. మేము అందించే ట్రైనింగ్లో ముఖ్యమైన ట్రైనింగ్ అయినటువంటి స్టార్ ట్రేడర్ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాం. దీనికి ముంబై పర్సన్స్ 3 లక్షల నుండి 5 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ముందుగా మనం ఒకసారి స్టార్ ట్రేడర్ ప్రోగ్రాం అంటే ఏమిటో చూద్దాం. మనము స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే ముందుగా మనకు సరైన టూల్స్ కావాలి. ఈరోజు మనకు మార్కెట్లో ఎన్నో రకాల టూల్స్ మరియు ఇండికేటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఎన్నో రకాల వీడియోలు, ఎన్నో రకాల ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా సరైన లెర్నింగ్ ప్రాసెస్ అనేది లేదు, సరైన స్ట్రక్చర్ కూడా లేదు. అంతేకాకుండా ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కూడా ఇది టెక్నికల్ అనాలిసిస్ సిలబస్, దీనిని మీరు ఈ విధంగా పాటిస్తే మీరు మార్కెట్లో మనీ సంపాదించవచ్చు అని ఎక్కడా తెలుపలేదు. అందుకే మీరు చూసే ఉంటారు, ట్రేడర్స్ వివిధ రకాల ట్రైనింగ్ అటెండ్ అయినా కూడా, లేదా వివిధ రకాల ఇండికేటర్స్ ఫాలో అయినా కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. అది ఆర్ఎస్ఐ కావచ్చు, ఏడిఎక్స్ కావచ్చు, స్టొకాస్టిక్ కావచ్చు, ఎంఎస్సిడి, సిసిఐ, ఫిబోనసీ, జ్ఞాన్, ఎలైట్, నియోవేవ్, ఇంకా ఏ పేరైనా పెట్టండి. మీరు ఎక్కువగా నేర్చుకున్న కొలది ఎక్కువగా కన్ఫ్యూజ్ కావడం తప్ప సరైన పద్ధతిలో ట్రేడ్ ఎలా చేయాలో చాలామందికి అర్థం కావటం లేదు. మోర్ అనాలిసిస్ క్రియేటింగ్ పెరాలసిస్ అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. మీరు చాలామంది చార్ట్స్ చూసే ఉంటారు. రకరకాల ఇండికేటర్స్ తోటి చార్ట్స్ నింపి ఏదో రాకెట్ పంపించడానికి ప్రయోగం చేస్తున్నట్టుగా ఉంటుంది వాళ్ళ యొక్క చార్ట్స్. మీరు కనుక చూస్తుంటే మీరు ఏ ఇండికేటర్ వాడినా, అది ఆర్ఎస్ఐ కావచ్చు, లేదా ఎంఎస్సిడి కావచ్చు, మరొకటి కావచ్చు, మీరు వాటి మీద లోతైన అవగాహన కలిగి ఉండాలి. అంటే వాటి మీద ఇన్డెప్త్ అనాలిసిస్ చేయగలిగే కెపాసిటీ మీకు ఉండాలి. మీ చార్ట్స్ ఎప్పుడు కూడా చాలా సింపుల్గా కేవలం ప్రైస్ చార్ట్, మరొక ఇండికేటర్ తప్ప అంతకు మించి మీరు ఉపయోగిస్తున్నట్టు అయితే మీరు కన్ఫ్యూజ్ కావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు ఏ అనాలిసిస్ చేయాలన్నా ముందుగా దానికి ఒక ఆర్డర్ అనేది ఉంటుంది అని తెలుసుకోవాలి. మనం అన్నింటికంటే ముందుగా చేసే అనాలిసిస్ ప్రైస్ పై, అది హయ్యర్ హైస్ లేదా లోయర్ లోస్ లేదా సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ ఏదైనా కావచ్చు, కానీ ముందుగా చేయవలసినది ప్రైస్ అనాలిసిస్. తర్వాత చేసేది రెండవది ప్యాటర్న్ అనాలిసిస్. అది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కావచ్చు, లేదా వెస్ట్రన్ ప్యాటర్న్ కావచ్చు, అవి డబుల్ టాప్ లేదా డబుల్ బాటమ్, ట్రయాంగిల్, హెడ్ అండ్ షోల్డర్, ఇంకా ఏదైనా ప్యాటర్న్ కావచ్చు, టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ ఏదైనా కావచ్చు. మూడోది వాల్యూమ్. నాలుగోది మొమెంటం. మొమెంటం కోసం ఆర్ఎస్ఐ వాడుతుంటాము, మీరు ఇంకా ఏదైనా వాడుకోవచ్చు. ఐదవది వోలటిలిటీ, దానికోసం వాడేది బాయిలింగర్ బ్యాండ్. ఆరవది టైం అనాలిసిస్, ఏ టైంలో ఎప్పుడు ఏం చేయాలనేది. ఏడవది సెంటిమెంట్. యుఎస్ మార్కెట్లో సెంటిమెంట్ ఇండికేటర్ ఉంది, కానీ మన దగ్గర అలాంటిది అందుబాటులో లేదు. ఇది మీ అనాలిసిస్ చేయడానికి క్రమ పద్ధతి. కాకపోతే మనము అన్ని వేళలా అన్నీ కలిపి ఒకేసారి ఉపయోగించవచ్చు, లేదా వేరువేరుగా కూడా ఉపయోగించుకోవచ్చు. సమయ సందర్భానుసారంగా ఉపయోగించవలసి ఉంటుంది. చాలామంది ట్రేడర్స్ ఆర్ఎస్ఐ, ఎంఎస్సిడి, స్టొకాస్టిక్ కలిపి వాడుతుంటారు. ఇది మనము చాలా సహజంగా అందరూ ట్రేడర్స్లో గమనించవచ్చు. ఎందుకంటే ఈ మూడింట్లో కూడా ఒకేసారి బయింగ్ వస్తే చాలా స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటారు. 3 ఇండికేటర్స్ వాడడం వల్ల 3 రెట్లు స్ట్రాంగ్ బయింగ్ ఉంది అనుకుంటారు. మీకు తెలియని విషయం ఏమిటంటే ఈ ఇండికేటర్స్ అన్నీ కూడా ప్రైస్ ఇండికేటర్స్ కాబట్టి దాదాపుగా ఒకేసారి ఒకే సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
మీరు ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉపయోగించడం వరకు ఓకే, కానీ 3 కలిపి ఒకేసారి ఉపయోగించడం చాలా పెద్ద తప్పు. అలా కాకుండా ప్యాటర్న్, వాల్యూమ్, మొమెంటం అంటే ఆర్ఎస్ఐ లేదా స్టొకాస్టిక్ లేదా ఎంఏసిడి మరియు బైలింగర్ బ్యాండ్ కలిస్తే మంచి సెటప్ అవుతుంది. మీ అనాలిసిస్ ఈ పద్ధతిలో చేస్తే మీ అనాలిసిస్లో చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వీటి మీద కనుక మీకు కమాండ్ ఉంటే మీరు మార్కెట్ని చూసే దృష్టి కూడా మారుతుంది. మనము ఈ స్టార్ ట్రేడింగ్ ప్రోగ్రాంలో 2 పద్ధతిలో అనాలిసిస్ చేస్తాము. ఒకటి మల్టిపుల్ టూల్స్ మరియు రెండవది మల్టిపుల్ టైం ఫ్రేమ్స్. మనము అనాలిసిస్ చేసిన తర్వాత దానికి ఒక రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారము ఆ ట్రేడ్ సెటప్కి 3 స్టార్, 5 స్టార్ లేదా 7 స్టార్ అనే రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీ సక్సెస్ రేటు 7 స్టార్లలో ఎక్కువగా ఉంటుంది, కానీ 7 స్టార్ ట్రేడ్స్ దొరకడం చాలా చాలా తక్కువ. అదేవిధంగా ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయో అన్ని వీడియోలు ఉన్నాయి అని మీ అందరికీ తెలుసు. వాటి మీద పూర్తి అవగాహన లోపము అంటే ఆఫ్ నాలెడ్జ్ ఉండడంతో మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఏది నేర్చుకున్నా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆఫ్ నాలెడ్జ్ మోర్ డేంజరస్. మీరు ఏ అనాలిసిస్ నేర్చుకున్నా కూడా మీరు అనలైజ్ చేయడానికి చాలా చాలా సింపుల్గా ఉండాలి. ఇది అంతా మాకున్న అనుభవంతో మీకు సింపుల్గా సులభంగా అర్థమయ్యేలా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేలా ఉండాలి. ఎవరైనా అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయగలిగేలా ఉండాలి. మీ అనాలిసిస్ ఎప్పుడు కూడా సింపుల్గా కానీ డీప్గా అనాలిసిస్ చేయాలి. మీ అనాలిసిస్ సింపుల్గా ఉంటే మీ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది. మీ అనాలిసిస్ కాంప్లికేటెడ్గా ఉంటే మీ ఎగ్జిక్యూషన్, మీ ట్రేడ్ డిఫికల్ట్గా ఉంటుంది. చెప్పాను కదా, ఈ స్టార్ ట్రేడర్ కోసం కనీసం 5 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. మరొక కోర్స్ కోసం వస్తే మీరు ఇదివరకే స్టార్ ట్రేడర్ ట్రైనింగ్ కోర్సులో చెప్పుకున్నట్టుగా మూమెంటం ఇండికేటర్ అయినటువంటి ఆర్ఎస్ఐ గురించి డీప్గా వివిధ రకాల ఆర్ఎస్ఐ స్ట్రాటజీలు నేర్పించడం జరుగుతుంది. ఇది ఎవరికైనా మూమెంటం ఇండికేటర్పై ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి అనుకున్న వారికి ఉపయోగపడుతుంది. దీనిపై మీకు పూర్తి అవగాహన ఉంటే కేవలం ఈ మూమెంటం ఇండికేటర్తో కూడా ట్రేడ్ చేయవచ్చు. చాలామందికి మూమెంటం ఇండికేటర్ ఆర్ఎస్ఐ అనగానే ఓవర్ బాట్ మరియు ఓవర్ సోల్డ్ అని మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ దానికంటే మీకు తెలియాల్సింది చాలా చాలా ఉంది. మరొక ట్రైనింగ్ కోర్సులో పూర్తిగా కేవలం మార్కెట్ స్ట్రెంగ్త్ గురించి డీప్గా తెలుసుకోవడం జరుగుతుంది. దీనివలన మీరు మార్కెట్ స్ట్రెంగ్త్ ఎంత అనే విషయం గురించి తెలుసుకోగలరు. ఇది మీకు సరైన ట్రేడ్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరొక ట్రైనింగ్ కోర్సులో దీనిలో కేవలం పొజిషన్ ట్రేడింగ్ చేసే వారికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఉదాహరణకు మీరు ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్ తీసుకొని దానిలో మాత్రమే లాంగ్ సైడ్ మరియు షార్ట్ సైడ్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఒకే స్టాక్ని లేదా కొన్ని స్టాక్లను కొన్ని రోజులు, వారాలు పొజిషన్లో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మరొక ట్రైనింగ్ కోర్స్ అడ్వాన్స్ ప్రైజ్ యాక్షన్. ఇది కూడా నాకు బాగా నచ్చిన ట్రైనింగ్. మీరు ముంబై మరియు ఢిల్లీ లాంటి చోట్లకి వెళ్ళి నేర్చుకోవాలంటే కనీసం 2 నుండి 3 లక్షలు పెట్టాల్సి ఉంటుంది ఈ ట్రైనింగ్ కోసం. దీనిలో ఎలాంటి ఇండికేటర్స్ ఉపయోగించము. కేవలం ప్రైజ్ అనాలిసిస్ ప్రకారమే ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. మీరు కేవలం ప్లెయిన్ చార్ట్స్ ఉపయోగించి అనాలిసిస్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మరొక కోర్స్ అయినటువంటి బేసిక్ ఆప్షన్ మరియు అడ్వాన్స్ ఆప్షన్ కలిపి ఉండే కోర్స్. దీనిలో నేర్చుకోవడం వలన మీరు ఆప్షన్స్పై పూర్తి గ్రిప్ కలిగి ఉంటారు. ఇందులో ఆప్షన్స్లో ఉండే అన్ని రకాల స్ట్రాటజీలు నేర్పించబడతాయి. అంతేకాకుండా ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే డెల్టా న్యూట్రల్ కావచ్చు, హెడ్జింగ్ స్ట్రాటజీలు కావచ్చు మరియు ఆప్షన్ గ్రీక్స్ కావచ్చు, వాటిని ఎప్పుడు ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలనే విషయం కూడా నేర్పించబడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఆప్షన్ బయింగ్ కంటే కూడా ఆప్షన్ సెల్లింగ్లో మనీ అనేది చాలా ఎక్కువగా వస్తుందనే విషయం. క్యాపిటల్ చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు వివిధ రకాల ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీలు ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఆప్షన్ ఎక్స్పైరీ దగ్గరికి వస్తున్న కొలది తీటా
అంటే టైం డికే వలన ప్రైజ్ అనేది ఐస్ లాగా కరిగిపోవటం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆప్షన్స్ ఆర్ బోర్న్ ఫర్ డై. కాబట్టి బిగ్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు సేఫ్గా ట్రేడ్ చేసుకోవడానికి వివిధ రకాల స్ట్రాటజీలు ఉపయోగిస్తారు. మీరు ఈక్విటీలో ట్రేడ్ చేస్తే వన్ సైడ్, అదే ఫ్యూచర్లో ట్రేడ్ చేస్తే టూ సైడ్స్. కానీ ఆప్షన్లో మీకు నచ్చిన విధంగా, మీకు నచ్చినట్టుగా వివిధ రకాల స్ట్రాటజీలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా బాగా పాపులర్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ గురించి మీకు తెలిసిందే. ఇది మరో ట్రైనింగ్ కోర్స్. వీటిలో చేయటం వలన కొన్ని సమయాలలో మీరు ఊహించని రిటర్న్స్ అందుకోవడం జరుగుతుంది. ఈ మధ్య బాగా పాపులర్ అయినటువంటి ఎనీబడీ ట్రేడ్ ఆప్షన్స్ ట్రైనింగ్, ఇది మరొక ట్రైనింగ్ కోర్స్. ఎవరైనా సరే ఇంతకుముందు ఎలాంటి అవగాహన లేకుండా ట్రేడ్ చేసే విధంగా ఈ కోర్స్ ఉంటుంది. ఇక మరొక ట్రైనింగ్ జ్ఞాన్ అనాలిసిస్. ఇందులో మీకు బేసిక్స్ మరియు అడ్వాన్స్ లెవెల్స్ ఉంటాయి. చాలా వరకు మీరు గమనించినట్లయితే ఈ రోజుల్లో చాలా కాస్ట్లీ ట్రైనింగ్ ఇది. ఒక్కొక్కరు 20,000 మొదలు 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చాలా దారుణంగా అమాయక ట్రేడర్స్ వద్ద నుండి ట్రేడింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ దానిలో చెల్లిస్తున్న ఫీజులకు సరిపడా ట్రైనింగ్ మాత్రం అందించడం జరగలేదు. ఇది వాస్తవం. మరో ట్రైనింగ్ అనేది జ్ఞాన్ అడ్వాన్స్ ట్రైనింగ్. అంటే కనీసం జ్ఞాన్పై బేసిక్స్పై అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. దీనిలో మీరు మార్కెట్ టాప్స్ మరియు మార్కెట్ బాటమ్స్ ఏ విధంగా పట్టుకోవాలి అనేది నేర్పించడం జరుగుతుంది. కాకపోతే దీనిలో కొద్దిగా మ్యాథమెటిక్స్ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. మరొక ట్రైనింగ్ అయినటువంటి కోర్స్ నేర్చుకోవాలి అంటే జ్ఞాన్పై అవగాహన తప్పనిసరి. అది టైం టార్గెట్స్, ప్రైస్ టార్గెట్స్. అంటే టార్గెట్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని వివరించడం జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చాలా రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ అవన్నీ అడ్వాన్స్ లెవెల్. ఇంతవరకు చెప్పుకున్న వాటి మీద కనీసము మీకు ఎలాంటి అవగాహన లేకుండా వాటి గురించి చెప్పి ఉపయోగం లేదు. కాకపోతే నేను మీ అందరికీ ఇచ్చే సలహా ఒకటే, మీరు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత దానిని ప్రాక్టీస్ చేసి దాని ద్వారా మనీ సంపాదించి అప్పుడు మాత్రమే మరో ట్రైనింగ్ కోసం మీరు వెళ్ళాలి. అంతేకాని ఈ ట్రైనింగ్ అయిపోగానే ఇంకో ట్రైనింగ్ అయిపోగానే ఇంకో ట్రైనింగ్ అని ఒకసారి నా వద్ద, రెండోసారి ఇంకొకరి వద్ద, మూడోసారి ఇంకొకరి వద్ద, ఇలాంటి పద్ధతులు మాత్రం వద్దు. అయితే ఎన్ని రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ముందుగా అడిగే ప్రశ్న, మీరు ఎలాంటి సర్వీసులు అందిస్తున్నారు? అంటే టిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా ఇస్తున్నారా? వాటి వివరాలు కావాలి. ఈ వయసులో ట్రైనింగ్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసేంత ఓపిక లేదు. కాబట్టి మీరు అందించే సర్వీస్ వివరాలు కావాలని అడుగుతున్నారు. మేము మీ క్యాపిటల్కి తగినట్టుగా మీరు స్టాక్ ఫ్యూచర్స్ లేదా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మరియు నిఫ్టీ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ రకరకాల సర్వీస్ అందించడం జరుగుతుంది. వివరాల కోసం కాల్ చేయండి. అదేవిధంగా మరొక ముఖ్యమైన సర్వీస్ పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. దీనిలో మీరు లీగల్గా మాకు ఆథరైజేషన్ ఇస్తే మీ అకౌంట్ను మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది. దానిలో ప్రాఫిట్ షేరింగ్ అనేది ఉంటుంది. చాలామంది వద్ద క్యాపిటల్ ఉంటుంది, కానీ ఎలా ట్రేడింగ్ చేయాలో, ఏ విధంగా ప్రాఫిట్ సంపాదించాలో అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఒక్క విషయం మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్ అనేది రిస్క్తో కూడుకున్నది అనే విషయం తెలుసుకోవాలి. రిస్క్ని భరించే కెపాసిటీ ఉన్నవాళ్ళు మాత్రమే మార్కెట్లోకి రావాలి. షేర్ ఖాన్ అందించే వివిధ రకాల ట్రేడింగ్స్ 50,000 నుండి 5 లక్షల వరకు ఉన్నాయి. అవన్నీ కూడా అంతకంటే పర్సనల్ ఇంటరాక్షన్తో మేము మీకు తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా స్టాక్ మార్కెట్లో ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలనుకుంటే వారికి మెంటర్గా కూడా సర్వీస్ అందించడం జరుగుతుంది. మరొక ముఖ్య విషయం, మా దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ క్యాపిటల్ వయా, షేర్ ఖాన్ ఆన్లైన్ ట్రేడింగ్ అకాడమీ మరియు వివిధ రకాల ఇండోర్ బేస్డ్ మరియు ముంబై బేస్డ్ ట్రైనింగ్స్ లేదా సర్వీస్ల విషయంలో
వీలైనంత వరకు దూరంగా ఉండండి. వారి ట్రాప్లో ఎప్పుడు పడవద్దు. ఇక మరొక విషయానికి వస్తే, మీరు వాట్సాప్ గ్రూప్లలో లేదా టెలిగ్రామ్ గ్రూప్లలో లేదా ఫేస్బుక్లో 5,000 లేదా 10,000 ప్రాఫిట్ రాగానే స్క్రీన్ షాట్ పోస్ట్ చేసిందే చేస్తూ చావగొడుతూ ఉంటారు. ఇంత ప్రాఫిట్ వచ్చింది, అంత ప్రాఫిట్ వచ్చింది అని. అయితే మనము మాత్రము మన బ్లాగ్ అయినటువంటి తెలుగు ఫైనాన్షియల్ స్కూల్ బ్లాగులో 1 నెల పాటు వరుసగా ప్రతి ట్రేడింగ్ రోజు వచ్చిన ప్రాఫిట్స్ మరియు లాస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఒకరోజు కాదు, 5,000 కాదు, 10,000 కాదు, వరుసగా నెల రోజుల పాటు స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేయడం జరిగింది. మీరు అప్పటి బ్లాగ్ పోస్టులను కూడా పరిశీలించుకోవచ్చు. అఫ్కోర్స్ అవి నా క్లయింట్ నా సలహా ప్రకారం ట్రేడింగ్ డీటెయిల్స్ వారు అనుమతితో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లేదా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. మీ ముందు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు వరుసగా. మీకు ఈ ఛానల్ నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.